ఫలితాలు వచ్చే వరకు ఏ పార్టీ ధీమా వాళ్ళదే, ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పడంలో తప్పేం లేదు. వాళ్ళు ఆ నమ్మకంతోనే ఉంటారు. జూన్ 4 తర్వాత ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి ధీమాతోనే ఉన్నారు. తాజాగా ఆ నిధులు కూడా విడుదల కావడం, పథకాలకు సంబంధించి ఆసరా నిధులు కానీ, విద్యా దీవెన, వసతి దీవెన సంబంధించిన నిధులు కూడా విడుదల అవడం, ఆ పంపకాలు కూడా జరిగిపోతుండడం, ఈ నేపథ్యంలో ఆయన కృతజ్ఞతలు కూడా తెలపడం, ఒక కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తోంది. చాలా ధీమాతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి ఆయన ధీమా వెనక? ఆయన ఇంకా పథకాలని, ఇంకా ఆయన వైనాట్ 175 దగ్గరే ఉన్నారు. ఆయన ఇచ్చిన ఎవరికైతే లబ్ధి పొందారో, ప్రయోజనం పొందారో వాళ్ళందరూ ఓట్లు వేశారనే ధీమా ఆయన మొక్కల్లో కనిపిస్తుంది. అసలు ఇదే అంశం మీద ఏం జరగబోతుంది అనేది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఆయన ఐపాక్ టీంతో, ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు, ఒకసారి వినిపిద్దాం. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. ఈయన ఇంకా ఇక్కడ 151కి ఎక్కువ వస్తాయి, 22 ఎంపీలకి ఎక్కువ వస్తాయి అన్నారు, కానీ 25, 175 అనలేదు, కానీ రీచ్ అవుతాం అన్నట్టుగా. కానీ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పోలింగ్ తర్వాత కూడా, పోలింగ్ శాతం పెరిగిన తర్వాత కూడా. ఏంటి ఈయనలో ధీమాని ఎలా చూడాలి? ఓడిపోతారని ఎవరు అనరు, కానీ ఓటింగ్ శాతం పెరిగిందంటే అధికార పక్షానికి థ్రెట్టే కదా అనేది ఒక ఫీలింగ్. ఇప్పుడు ఒక ఫార్ములా 2 రోళ్ళు 4, 2 3 6, ఇది మనకి ఎకనామిక్స్ చదవక్కర్లేదు, గణాంకాలు, ఇది గుడింతాలు తెలిసిన ప్రతి ఒక్కడికి తెలిసింది. కానీ రాజకీయాల్లో 2 రోళ్ళు 22 అవ్వచ్చు, 2 1 0 అవ్వచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఒకే ఫార్ములా ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఇంట్లోనే నలుగురికి 4 మనస్తత్వాలు ఉంటాయి. ఇక ప్రజల్లో కోట్ల మనస్తత్వాలు, ఎవరిది ఎలా జడ్జి చేస్తారు ప్రాక్టికల్గా? ఇక్కడ బేసిక్గా మన కళ్ళెదురుగుండా చూస్తే 2004 సంవత్సరంలో 99 కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కానీ మరి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిపక్షం వచ్చింది అధికారంలోకి. 2009లో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అధికారం దిగింది. అయితే అప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా లేడు కదా అన్నటువంటి ఒక ఫినామినా. మరి మమతా బెనర్జీకి మొన్న పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, కానీ ఆవిడ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్కి 2018లో అక్కడ 2 ఉన్నాయి కదా, విడివిడిగానే ఉన్నారు కదా, కూటమంతా ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉందిగా, మరి అయినా మళ్ళీ తనే అధికారంలోకి వచ్చాడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫినామినా ఉంది. మన దగ్గర 2009లో అట్లాగే వచ్చింది, 2019లో మళ్ళీ పర్సంటేజ్ పెరిగినందుకు గాను ఓడినటువంటిది ఉంది. వీళ్ళు అనేది ఏంటంటే క్రిందసారి పోలింగ్ పర్సంటేజ్గా పెరిగింది కాబట్టి వాళ్ళది, ఈ దఫా పోలింగ్ పర్సంటేజ్గా పెరిగింది కాబట్టి మాది అనేటటువంటి. ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే, క్రిందసారి చంద్రబాబు గారికి సంబంధించి తన పథకాల మీద వ్యతిరేకత ఉంది. ఏమిటి ఆ వ్యతిరేకత? ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీ చేయలేదు, ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ చేయలేదు. దానికి బదులుగా ₹1,00,000 ఆశించినటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు చేతిలో పెట్టారు. అట్లాగే ₹1,50,000, అది కనీసం 3-4 లక్షలు ఆశించినటువంటి వాళ్ళకి 20,000, 30,000, 50,000 చేతిలో పెట్టారు. వాస్తవంగా అంతకుముందు ఎవడు ఇవ్వనంతే, అది నోడో. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోవడంతో ఒక వ్యతిరేకత వచ్చింది. అది ఇతని మీదకి, జగన్ మీదకి అనుకూలతగా మళ్ళీ ఇతను ఇస్తానన్నటువంటి దీని మీద. ఇప్పుడు జగన్ ఇస్తానన్నదైతే ఇచ్చాడు, ఇబ్బంది లేదు. ఇవ్వని 2 మద్య నిషేధం, దాని మీద పెద్దగా జనం ఫీల్ అవుతున్నారని నేను అనుకోను, ఎందుకంటే అంతకంటే ఎక్కువ తాగబోయిస్తానంటున్నారు కదా, దాని మీద ఎలక్షన్ జరగల. ఉద్యోగాలు అవి సహజంగా ఉంటాయి, చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా మద్యం పెంచకుండా తగ్గించారేంటి రేట్లు? కాకపోతే అంతకంటే ఎక్కువ పెంచాడు, ఇది నో డౌట్, అది ఉంటుంది కొంత. కాకపోతే వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళు, కాబట్టి అది ఎంతవరకు అనేది చూడాలి. ఈ పెద్ద కాన్సెప్ట్ కాదు అది. అంటే తాగుబోతునైతే నియంత్రించలేకపోయారు కదా, ఆపలేకపోయారు, చేయలేరు కదా, అదే కదా సమస్య. ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తామంటలేదు కదా. ఇప్పుడు ఇదివరకు తాగేవాడిని చూసి అసహించుకునేవాడు,
ఇప్పుడు తాగనోడిని చూసి నవ్వుకుంటున్నారు. అదే ఇదివరకు తాగినోడిని చూసి నవ్వుకునేవాళ్ళు, ఇప్పుడు తాగనోడిని చూసి నవ్వుకుంటున్నారు. కాబట్టి దాని వలన ఎదురైనటువంటి సమస్య. రెండోది జాబ్ క్యాలెండర్. ఈ రెండిట్లలో అతనికి సంబంధించి వ్యతిరేకత ఉంటుంది గ్యారంటీ. అది అతను అంచనా వేస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది తెలియట్లా. ఉద్యోగులను కూడా క్యాలిక్యులేట్ చేయట్లేదా? ఉద్యోగులది క్యాలిక్యులేట్ చేశాడు ఆయన. ఉద్యోగులది క్యాలిక్యులేట్ చేశాడు. అయితే ఈయన అపాయింట్ చేసిన ఉద్యోగులు పాజిటివ్ వస్తారని కూడా అంచనా వేస్తుండొచ్చు. సచివాలయ ఉద్యోగులు ఇది 2.5 లక్షల మంది, 1.5 లక్షల ప్లస్ పైన టీచర్లు కొన్ని కలిపి డిఎస్సి కొత్తగా అవన్నీ కలిపితే 2,30,000. అది ఇది కౌంట్ వేసుకున్నప్పుడు మన పాజిటివ్ అంటే అందులో 40-60 వస్తేనే వేసుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను. ఇది 40 తనకు అనుకూలంగా 60% వ్యతిరేకంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాను. ఒకటి జగన్ లెక్క ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా లేదు, అసలు లేదనుకోవట్లా. 20-30% ఉంటది. చంద్రబాబు క్రిందసారి 70-80% ఉంది అన్నటువంటిది అంచనా వేసుకుంటున్నాడు. దానికి తోడు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేశాడు. అంటే పథకాల రూపంలో లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అలాగని డబ్బులు ఎగ్గొట్టకుండా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు 2,000 రూపాయలు పంచడం ప్రతి ఒక్కరికి వేసుకొచ్చాడు. అట్లాగే ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ కలిస్తే అవతలోడికి ఎందుకు ఓటు వేయాలి అన్న ఆలోచన వస్తుంది జనాలకి. ఈవెన్ అటు క్రిందసారి ఓటేసినోడు కూడా వాళ్ళని నమ్మరు. చంద్రబాబుని చెప్పినవి బాగా ఎక్కువే చెప్పారు ఈయనకంటే, కానీ నమ్మరు. లేదా ఒకసారి కృతజ్ఞతగా తనకేస్తారు అని నమ్ముతున్నాడు. ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అన్నటువంటి 4వ తారీఖు కానీ తెలియదు. ఇంకా పథకాల మీద ఈయనకి బలమైన హోప్ ఉందా? ఈ 5 ఏళ్లలో మనం ఇచ్చిన సంక్షేమం నన్ను నిలబెడుతుందని బలమైన హోప్ ఉందా? అందుకే నీ వ్యాఖ్యలు అంతే కదా. అది లేకపోతే ఇంకా అసలు ఎవడు రాజకీయాలు దండగా. ఎందుకంటే ఒక మనిషికి 1,000 రూపాయలు ఇస్తే వామ్మో అనుకునే రోజు, ఒక ప్రభుత్వం నుంచి ఒక క్యాష్ రావడం అనేది చాలా గొప్ప విశేషం. అలాంటిది ఇంత క్యాష్ చేతికి వచ్చిన తర్వాత 100లు కాదు 1,000 రూపాయలు, 1,000 కాదు లక్షల రూపాయలు అంత చేతికి ఇచ్చిన తర్వాత కూడా ఎయ్యరు అనుకుంటే ఇంకా అసలు ఎవడు రాజకీయం చేయాలి? ఎందుకు చేయాలి రాజకీయం? ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తారు. రేపప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు అంతకంటే ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు ఈయన 1,00,000 ఇస్తున్నాడు కాబట్టి 1,20,000 1,50,000 ఇచ్చాడు కాబట్టి నేను 2 లక్షలు ఇస్తానని ఆయన వచ్చాడు. నెక్స్ట్ వచ్చేవాడు 4 లక్షలు ఇస్తానన్నారు అంటే అప్పుడు మారిపోద్దిగా. అప్పుడు ఇంకేంటి? ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేసే గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా జగన్ ఈ 15 రోజులు ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు? ఇందులో నేను అనుకోవట్లేదు ఇతనికి సంబంధించి అట్లాగే మైండ్ గేమ్ ఏమన్నా అడుగుతున్నారు, అట్లాగే గేమ్ ప్లే చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు. ముందు ఏంటంటే తను వెళ్ళిపోతున్నాడు మళ్ళీ విదేశాలు. 30 వరకు రెండో కోణం కూడా అనుకోవచ్చుగా. క్రిందసారి గెలిచిన తర్వాత ఐపాక్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కి చెప్పాడు. అప్పుడు గెలుస్తానన్నటువంటి నమ్మకం అదే అనుకోలేదు ఆయన. గెలిచిన తర్వాత అందుకని వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈసారి గెలుస్తానో లేదో నన్ను భయపడి ముందొచ్చి ఒకసారి ఇంత పని చేసి పెట్టారు కదా థ్యాంక్స్ అని చెప్పడానికి చేసి ఉండొచ్చు కూడా కదా చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళినా మళ్ళీ రాక తప్పదారు అనేది. ఎలాగా తర్వాత ఓడిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం కష్టం కదా, సైకలాజికల్ గా తను ఫీలింగ్ ఉంటది కాబట్టి అందుకని ముందుగానే కలిసేద్దాం అనుకుని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఐపాక్ ఫీడ్బ్యాక్ కూడా ఇంకేమన్నా బలంగా ఉందా? కానీ ఇక్కడ ఐపాక్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంటే ప్రశాంత్ కిషోర్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంది. ఆయన ఓపెన్ గానే చెప్పేస్తున్నారు గెలవడు జగన్ అనేది. అంటే ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ లు అంచనా అని చెప్తున్నారు, వాళ్ళు సర్వే అని చెప్పట్లా. వాళ్ళు ఒక విశ్లేషకులుగా చెప్తున్నారు, వీళ్ళు ఐపాక్ ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళుగా చెప్తుంది. అది తేడా. ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా చెప్పేది అంచనా కదా, అతను లేదు కదా చెప్పేశాడు కదా ఐపాక్ నాకు సంబంధం లేదు, ఐపాక్ సంబంధం లేదు. ఒక సంస్థ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అదే వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు క్రిందసారి మమతా అదేంటి బీహార్ లో నితీష్ కుమార్ రాడని కూడా చెప్పాడు. ఆయన గెలిచాడు కదా నితీష్ కుమార్ బేసిక్ గా. అలాగే మోడీ రాడన్నాడు, గెలిచాడు కదా మోడీ. క్రిందసారి మోడీకి అగెనిస్ట్ కదా ఆయన. రాహుల్ గాంధీ గెలుస్తాడని అనుకున్నాడు, రాహుల్ గాంధీ పక్కన పెట్టేసేటప్పటికి అప్పటి నుంచి మళ్ళీ మోడీని భజన చేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి ఫీల్డ్ లో వర్క్ చేస్తే అతను కరెక్ట్ గా చెప్తాడు. అతను వర్క్ చేయలేదు ఈ దఫా. అంచనా మాత్రం ఒక సగటుగా మధ్యతరగతి కాదు ఎగువ మధ్యతరగతి వ్యక్తులుగా ఉండేటటువంటి కోపమే అతనికి ఉంది. విచిత్రం ఏంటంటే తను చెప్పిన పథకాలు అమలు చేసిన దాని వలన తప్పని అతనే చెప్తున్నాడు. అది అర్బన్ ఓటింగ్ పెరగడం అనేది దాన్ని కూడా ఏం క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదా? ఆ భయం ఏం లేదు. అర్బన్ ఓటింగ్ అంటేనే ప్రతిపక్షం ఓట్ బ్యాంక్ అంటారు దాన్ని, వీళ్ళకి అదేం భయం లేదా? క్రిందసారి విజయవాడలో గెలిచింది ఎవరండి? గుంటూరులో ఎవరు గెలిచారు?
అర్బన్ ఓటింగే కదా. అవును. ఒక్క విశాఖపట్నం తప్పించి మిగతా అర్బన్ అంతా కూడా వైసీపీని ఆ గెలిచింది 4 కదా. సీట్లు తప్ప. కాకపోతే బేసిక్గా అర్బన్ ఓటింగ్లో ఖచ్చితంగా బీజేపీ ఫేవర్ ఉంటుంది. బీజేపీతో కలవడం వల్ల ఫ్లేవర్ కలిసింది అక్కడ, ఆ ఆస్పెక్ట్లో కరెక్ట్. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అర్బన్కి కూడా అందినాయిగా, రూరల్కి ఎందుకు అయింది? అవును. అర్బన్ పూర్కి అందినాయి కదా. ఇవాళ అందినటువంటి సంక్షేమ పథకాల్లో 60% గ్రామీణ ప్రాంతాలకైతే 40% పట్టణ ప్రాంతాలకి. పట్టణ ప్రాంతపు పేదలకి ఏందని, పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మధ్యతరగతికి కూడా అందినాయి. ఇప్పుడు యాజ్ ఫర్ నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 85 లక్షల మంది పేదవాళ్ళు, 85 లక్షల కుటుంబాలు. ఇతను ఇచ్చింది 1,45,00,000 కుటుంబాలకి, అంటే ఇంకొక 60 లక్షలు ఎక్స్ట్రా. 60 లక్షలు అర్బనే, 60 లక్షల మంది అర్బన్ వాళ్ళకి ఇచ్చాడు అతను. వేస్తారు 1000 పోవచ్చేమో, అతను వేస్తాడని నమ్ముతున్నాడు. ఇంట్లో నలుగురిలో ఒకళ్ళ, ఇప్పుడు ఇదివరకు 5,000 రూపాయలు లంచం తీసుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఓటుకి 5,000 చొప్పున తీసుకున్నారు, లేదా 3,000 చొప్పున తీసుకున్నారు. అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మునుగోళ్ళు ఏముందని, అంతకుముందు డిపాజిట్ కూడా లేదు. మొన్నటిసారి డబ్బులు తీసుకున్నారు కాబట్టి 5,000 ఇచ్చినటువంటి టీఆర్ఎస్కి 2 వేద్దాం, 4,000 ఇచ్చినటువంటి బీజేపీకి 1 వేద్దాం అనుకున్నారు కదా. దానివల్లనే కదా గెలిచింది. అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు కదా ఇక్కడ అనేది ఇతని ప్రయత్నం. అంటే ఇప్పుడు ఇతని లెక్క ఏంటంటే, నా వాళ్ళకేస్తే ఇప్పుడు జన్మభూమి కమిటీలో లేకపోతే అంతకుముందు సంక్షేమ పథకాలని తెలుగుదేశం మోడీకే ఫస్ట్ ప్రయారిటీ, కార్యకర్తకి. రెండో తెలుగుదేశం సింపథైజర్కి. తటస్థులకి ఇవ్వలేదు, అవతల పక్షాలకి ఇవ్వాల, జనసేనకో బీజేపీకో కాంగ్రెస్కో వైసీపీకో అసలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, అందరికీ ఇవ్వమన్నాడు. అందరికీ ఇచ్చినప్పుడు అలా పథకాలు పొందినటువంటి వాళ్ళలో రేపు చంద్రబాబు కూటమి వచ్చేసి ఇంతకంటే ఎక్కువ ఇస్తుందని నమ్మితే అటుకే వేస్తారు ఓట్లు. కానీ ఒక్కటన్నా ఇటు కృతజ్ఞతగా వెయ్యరా. 60 లక్షల్లో ఒక 25% వచ్చిన 15 లక్షలు ఇటు వస్తాయి కదా. ఇతను వేసుకుంటున్న ఎస్టిమేషన్ అది. ఇప్పుడు తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను కాబట్టి తన 50% ఓట్లు అట్లాగే ఉంటాయి. అదే సందర్భంలో ఈ కొత్తగా చేశాను కాబట్టి ఇంకొక 15% ఓట్లు ఇటు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మిస్ అవుతున్నటువంటి ఒక లాజిక్ ఏముందంటే, కాపు సామాజిక వర్గం క్రిందటిసారి ఇటుకు ఓటేసింది, భారతీయ జనతా పార్టీ ఓటర్ క్రిందటిసారి వైసీపీకి ఓట్లేశారు, జనసేన ఓటర్ క్రిందటిసారి ఇటుకు వేశారు. ఇప్పుడు వాళ్ళు అటుకు వెళ్ళిపోయారు. కాపుల్లో 13% ఉన్నారు, 14% కాపులు ఉంటే నాకు తెలిసి 3% మాత్రమే ఈసారి వైసీపీకి వేశారు, 11% మంది టీడీపీకి వేశారు, కూటమికి వేశారు. ఈ 3% మంది కూడా ఏంటంటే మహిళలు, కాపుల్లో బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు. అట్లాగే వైశ్య బ్రాహ్మిన్స్లో పథకం పొందినటువంటి వాళ్ళల్లో ఒక 20 to 30% ఇటేస్తే 70% అటేశారు. ఇవి ఇతని క్రిందసారి వచ్చిన ఓట్లు అటు పోయినట్టు. అదే సందర్భంలో ముస్లింల్లో 70 వైసీపీకి వేస్తే 30 టీడీపీ కూటమికి వేశారు కిందసారి. ఈ దఫా 90 వైసీపీకి 10 అటుకేస్తారు అన్నప్పుడు ఒక ఫెనామినా. ఒకవేళ గెలిస్తే ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించడం, ఈ అస్త్రం ఫలించింది అని అనుకోవాలా? ఖచ్చితంగా. 2,15,00,000 బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళని 5 ఏళ్ల వాళ్ళని మాక్సిమం మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో ఒక 50 లక్షలు అటు వెళ్ళినా ఇప్పుడు అతను ఆశించేటటువంటి విజయం వస్తుంది. పెరిగిన ఓటు శాతం చూసుకుంటే లాస్ట్ టైంకి ఇప్పటికి ఒక రకంగా తగ్గుతాయేమో, కొంచెం షేర్ అవుద్దేమో అని అనుకోవాలి. కానీ ఆయన చెప్పింది 151+ అంటే 175 అని అనకపోయినా 157, 160 సీట్లు గ్యారంటీ అనే లెక్క. దాన్ని కంప్లీట్గా పెరిగిందంతా వీళ్ళకే అని ఎలా అంచనా వేసుకుంటారు? అతను అంచనా అది 151 నుంచి 157కి ఎదుగుతామని చెప్పి అతనుకున్న సర్వే అట. అతను ఏదో నేను విన్న లెక్క ఏంటంటే 2.5 లక్షల శాంపిల్స్ తీయించారట రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క టీంతో, మొత్తం 3 టీములతో కలిపి 80,000 శాంపిల్స్ చొప్పున తీయించారట. వాటి లెక్కను చూసుకున్నప్పుడు 3 కూడా అబౌవ్ 150నే చూపెడుతున్నాయట అతను. అది సన్నిహితులకి చెప్పిన మాట. ఆ ప్రకారం అతనికి ఉన్న అవగాహన అది. అతనికి చెప్పేది రాంగ్ అయ్యి ఉండొచ్చు, లేదా సైలెంట్గా ఉన్నవాళ్ళు అయితే చెప్పలేదు కదా, నోరు విప్పిన వాళ్ళు పార్టీ అనుకూలుగా అయ్యి ఉండొచ్చు, అది కూడా చెప్పలేము. ఇదేమో ప్రతిపక్షాల్లో కనిపించట్లేదా, లేదంటే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారా? ఆల్రెడీ చెప్తున్నారు కదా, నేను కిషన్ రెడ్డి కూటమిదే ప్రభుత్వం అని చెప్పాడు. అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా చెప్పేశారు. బీజేపీ వాళ్ళు చెప్పడం వేరు,
కిషన్ రెడ్డి గారు చెప్పడం చంద్రబాబు గారు వాళ్ళు కూడా వేరే. చెప్పేశాడు కదా 140 వస్తున్నాయి మాకని చెప్పేసి. ఉమ్, పవన్ కళ్యాణ్ కూడా చెప్పేశారు కదా కూటమిది అధికారం అని, బలంగా రాబోతున్నామని, ఉమ్, 150 దాటుతున్నాయి అని చెప్పేశారు కదా. ఇద్దరికి కలిపి ఉమ్మడిగా. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక ధీమా అయితే కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిలో. అందుకే ఆయన మరి ఊరు వెళ్ళే ముందు ఒకసారి విదేశాలు వెళ్ళే ముందు చెప్పేశారు ఐపాక్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలపడం ఇదంతా. చూద్దాం రేపు పొద్దున్న ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరి కాన్ఫిడెంట్ కరెక్ట్ అనేది వేచి చూడాలి 4వ తేదీ వరకు.